విన్భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. 2026 జనవరి కొత్త సంవత్సరంలో ద్వాదశ రాశుల వారందరికీ కూడా ఈ విధంగా ఉండబోతుంది. ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాము. తెలియజేయడానికి మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య మరియు వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ గుండెపొడి శివసుధీర్ శర్మ గురువు గారు ఉన్నారు. మాట్లాడదాం. జై శ్రీరామ్ గురువు గారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, జనవరి నెలలో సింహరాశి వారందరికీ ఈ విధంగా ఉండబోతుంది. సింహరాశి వారికి జనవరి మాసం కూడా చాలా ఉన్నతమైనటువంటి రోజులుగా చెప్పుకోవచ్చు. వీరికి కూడా ఎందువల్ల అంటే కర్కాటక రాశిలో ఉన్నటువంటి గురుడు అతిచారం వల్ల మరలా వెనక్కి వెళ్ళి మిథున రాశిలోకి ఎప్పుడైతే వెళ్ళాడో మూడవ రాశి మిథున రాశి నుంచి గురుడు ఉన్న రాశి నుంచి మూడవ రాశి సింహరాశి అవుతుంది. జన్మస్థానంలో కేతు ఉన్న, సప్తమంలో రాహు ఉన్న, అష్టమంలో కేతు ఉన్న ఈ గురుగ్రహ ప్రభావం చేత అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి నాన్న. ముఖ్యంగా జనవరి మాసంలో ఎవరైనా విదేశాలకు వెళ్ళాలి అనుకున్నటువంటి వారిలో సింహరాశి వాళ్ళు ప్రయత్నం చేయండి. పని అవ్వలేదు అనేటువంటి మాట అయితే ఉండదు. 100% వీసా వస్తుంది. ఇంతవరకు ఎన్నిసార్లు మీరు దండయాత్ర చేసి రాలేకపోయినా 23 సార్లు 24 సార్లు చేసి విఫలమైనటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు నాన్న. అలాంటి వ్యక్తులు కూడా ఈ జనవరి మాసంలో సింహరాశిలో కనుక ఉన్నట్లయితే జనవరి మాసంలో ప్రయత్నం చేయండి. 100కి 100% తప్పనిసరిగా ఫలితం కనపడుతుంది. మంచి ఫలితం కనపడుతుంది. ఉద్యోగం కోసం కావచ్చు, విద్య కోసం కావచ్చు, ఏదైనా సరే వీసా మాత్రం తప్పనిసరిగా వచ్చేటువంటి అవకాశం కనపడుతుంది. అలాగే విద్యార్థులకి అంతకుముందు జ్ఞాపక శక్తి అనేటువంటిది ఒక పెద్ద సమస్య ఉండేది సింహరాశి వాళ్ళకి మొన్నటిదాకా. ఈ జ్ఞాపక శక్తి తగ్గడం వల్ల మార్కులు తక్కువ రావడం ఇట్లాంటివి జరిగినాయి. కానీ ఇప్పుడు ఈ మాసం నుంచి మాత్రం వీళ్ళకి విశేషమైనటువంటి యోగం కలుగుతుంది నాన్న. మంచి ఉత్తీర్ణత పొందుతారు, మంచి మార్కులు పొందుతారు. జనాల్లో ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం, రాబోయేటువంటి మార్చి ఏప్రిల్ రోజుల్లో మనం ఎక్కువగా చూసేది 1, 2, 3, 4 ఈ ర్యాంకులు ఇవన్నీ చూస్తుంటాం. ఫోటోలు వేస్తుంటారు కదా, అలాంటి ఫోటోల్లో సింహరాశి వాళ్ళు ఉండబోతున్నారు అనేది మాత్రం తథ్యం. దాంట్లో ఏమాత్రం కూడా సంశయం లేదు. అంటే అంత మంచి స్థాయికి వెళ్తారు. జ్ఞాపక శక్తి పెరుగుతుంది. మంచి భక్తి శ్రద్ధలతో చదువుకుంటే మంచి విజయం సాధించేటువంటి అవకాశం కనబడుతుంది. మీ ఫోటో మీ ఊరిలో ఒక సైన్ బోర్డు మీద చూడాలి అనుకుంటే కొంచెం కష్టపడండి, తప్పనిసరిగా మంచి యోగం కలుగుతుంది. అలాగే ఆర్థికపరమైనటువంటి విషయాల్లో కూడా చాలా ఎన్నో రోజుల నుంచి అప్పులు రావట్లేదు, మాకు రావట్లేదు, ఇక రావేమో, ఇంకా మనం మానేసుకుందాం వదిలేసుకుందాం అనుకునే పరిస్థితులు కొన్ని ఉంటే చూడండి. అవి కూడా పువ్వుల్లో పెట్టి తెచ్చి ఇవ్వడం అని చెప్పి ఒక మాట వింటూ ఉంటాం మనం పూర్వం నుంచి. నిజంగానే పువ్వుల్లో పెట్టి మనకి తీసుకురావడం, వీళ్ళకి ఇవ్వటం అనేటువంటి యోగం మాత్రం తప్పనిసరిగా కలుగుతుంది. మంచి అంటే దాని ద్వారా ఒక మానసికమైనటువంటి అప్రశాంతత పొందుతుంటాం. డబ్బులు పోయి ఇచ్చాము, ఇవ్వట్లేదు, వడ్డీ పోయి నెత్తిన కూర్చోనేను, అసలైనా రావట్లేదు. అలాంటిది వడ్డీతో సహా తీసుకొచ్చి పువ్వులో పెట్టి చేతిలో పెట్టారు అంటే ఒక మానసికమైనటువంటి సంతృప్తి, ఒక బలం కూడా ఉంటుంది. అందులోనూ ఈ సింహరాశి వారికి ఇలాంటి ధనం కూడా నాన్న వాళ్ళ అవసరానికి తగినటువంటి సమయంలో అందడం అనేటువంటిది విశేషం సింహరాశి వారికి. అలాగే అప్పులు తీర్చాలనుకున్నటువంటి వాళ్ళకు కూడా ఆర్థికంగా మంచి సంపాదన పెరగడం, అలాగే ప్రభుత్వపరమైనటువంటి ప్రైవేట్ పరమైనటువంటి ఉద్యోగస్తులు కూడా తప్పనిసరిగా ఉన్నత స్థానాలు కలుగుతాయి, మంచి ప్రమోషన్స్ జరుగుతాయి. అలాగే వీళ్ళు కోరుకున్నటువంటి స్థలాలకి బదిలీలు జరుగుతాయి. దాంతోపాటు వీళ్లతో పాటు ఉండేటువంటి కొంతమంది వ్యక్తులు వ్యతిరేకంగా మారుతారు, కొంతమంది అతిమిత్రులుగా మారుతూ ఉంటారు. అతి అనేటువంటిది ఏదైనా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి విషయం కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. తోటి ఉద్యోగులతో అనవసరమైనటువంటి సమస్యలు, గొడవలు తెచ్చిపెట్టుకోవడం ఇట్లాంటివి మాత్రం చేయకుండా ప్రశాంతంగా ఉండండి. తప్పనిసరిగా ఉద్యోగ స్థితిలో కూడా చాలా విశేషమైనటువంటి యోగం కలుగుతుంది. అలాగే రైతుల విషయానికి వస్తే రైతులు కూడా చాలా ఆనందదాయకంగా ఉంటారు నాన్న. కాకపోతే సింహరాశి వాళ్ళకి ముఖ్యంగా ఈ నెలలో చెప్పుకోవాల్సింది ఏంటంటే చర్మ సంబంధమైనటువంటి శారీరక అనారోగ్యం కొంచెం వచ్చేటువంటి అవకాశం ఉంది. అది కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా రక్తపరమైనటువంటివి, మనకు చర్మపరమైనటువంటివి, స్కిన్ ప్రాబ్లమ్స్ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. రియల్ ఎస్టేట్ రంగం వారి విషయానికి వస్తే వీళ్ళకు కూడా విశేషమైనటువంటి ధనం చేతికి అందుతుంది, మంచి సంపాదన వస్తుంది. అంతేకాకుండా వీళ్ళ దగ్గర ఇప్పుడు ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి ఉంటాడు నన్ను, ఒక పెద్ద వ్యాపారి ఉంటాడు, ఆయన దగ్గర ఒక 100 మంది పనిచేసేటువంటి వాళ్ళు ఉంటారు. వీళ్ళ ద్వారా కూడా వీళ్ళకి ఆర్థిక సంపద పెరిగేటువంటి అవకాశం సంపూర్ణంగా కనబడుతుంది. అలాగే ఈ సింహరాశిలో ఉండేటువంటి రాజకీయ నాయకులకి కొంచెం వీళ్ళకి మాత్రం చుక్క ఎదురు ఉంటుంది. అనుకున్న పనులు సకాలంలో పూర్తి కావు కొంచెం. అంతేకాకుండా ఈ రాజకీయ నాయకుల్లో వాహన ప్రమాదాలు జరిగేటువంటి ప్రమాదం కూడా ఉంది. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి దూర ప్రయాణాలు, అనవసరమైనటువంటి ప్రయాణాలు చేయకుండా ఉండడం, అవసరమైతేనే అది కూడా మీరు డ్రైవింగ్లో కాకుండా డ్రైవర్ని పెట్టుకొని కాస్త జాగ్రత్తగా వెళ్ళేటువంటి పరిస్థితుల్లో ఉంటే కొంచెం
ప్రమాదాలు అరికట్టేటువంటి పరిస్థితి కనబడుతుంది. అలాగే ముఖ్యంగా ఈ సింహరాశి వాళ్ళు మరి కొన్ని కార్యక్రమాలు కొంచెం స్లోగా ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇలాంటి వాళ్ళు ఏం చేయాలి అంటే తప్పనిసరిగా ఉలవలు తీసుకొని సోమవారం పొద్దున నానబెట్టుకొని మంగళవారం పొద్దున నీళ్లు తీసేసి చక్కగా బెల్లం మెత్తగా దంచి ఆ ఉలవల్లో కలిపేసి ఆవులకి పెట్టేసి రండి తప్పనిసరిగా. లేదు ఉలవ గుగ్గిళ్ళు చేసైనా పెట్టవచ్చు, ఉడికిచ్చైనా పెట్టవచ్చు అవి. అందుకని సోమవారం పొద్దున నానబెట్టమని చెప్తున్నాము, తొందరగా ఉడకవు కాబట్టి చక్కగా గుగ్గిళ్ళు చేసైనా సరే బెల్లం కలిపి ఆవులకి పెట్టి రండి. తప్పనిసరిగా పెట్టిన తర్వాత గోమాతకి నమస్కారం చేసుకొని ఇంటికి వచ్చే ముందు ఇంటి బయట కాళ్ళు కడుక్కొని లోపలికి రండి. తప్పనిసరిగా అనుకున్న పనులు కూడా ఇంకా సకాలంలో పూర్తి అవడానికి మంచి అవకాశం కనపడుతుంది. బాగుంది, వీళ్ళకి కూడా మంచి పరిహారం చెప్పారు గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.